రీఎంబర్స్మెంట్ ఆలోచన ఏ రకంగా పుట్టింది, ఏ రకంగా ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని ఇందూరు గడ్డ ఒప్పించింది, ఇందూరు గడ్డపై నుంచి వచ్చిన ఐడియా ఇది. ఈ ఐడియా వల్ల లక్షలాది మంది, వేలాది మంది ఇవాళ అమెరికాలలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. చరిత్రలో వస్తా. ఇప్పుడు నేడు ఇందూరు బీజేపీ చేపడుతున్న ఉద్యమం ఇది. ఇందూరు గడ్డ మీద మొదలైన ఉద్యమం. రాకేష్ స్పీచ్ ఇందాక రేవంత్ ఇంకెంత పొట్టిగా ఉంటాడు. పొట్టోడికి వ్యతిరేకంగా చేపడుతున్న ఇందూరు గడ్డ మీద మొదలైన ఉద్యమం ఇది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ చేపడుతున్న ఉద్యమం ఇది. ఇది మామూలు ఉద్యమం కాదు. ఇది కేవలం విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన విషయం కాదు. ఇది యావత్ తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం. ఇది ప్రస్తుత తరం కాదు, రానున్న తరం యొక్క భవిష్యత్తు మీద ప్రభావం చూపించే ఫీ రీయింబర్స్మెంట్ విషయం. ఇది సమాజాన్ని అభివృద్ధి వైపు, దేశాన్ని ఉన్నతమైన జీడీపీ వైపు నడిపే ఉద్యమం. ఇది ఫీ రీయింబర్స్మెంట్ అంశము సమాజంలో చాలా లోతైన అంశం. కొన్ని లక్షల కుటుంబాల జీవిత గతులను మార్చేటువంటిది, ఉన్నత స్థితికి చేర్చేటువంటి అంశం. ఇది చరిత్రలోకి వెళ్తే దీనికి ఇందూరు గడ్డ మీద ఏ రకంగా ఇందూరు గడ్డకి రుణపడి ఉన్నారో లక్షలాది మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న, ఎంఎన్సీలు నడుపుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఇక్కడ ఇందూరు గడ్డకి రుణపడి ఉండాలి. దీనికి ఒక చరిత్ర ఉంది. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆయన మెదడులో వచ్చిన ఆలోచన ఇది. బడుగు బలహీన వర్గాల పిల్లలు ఫీజులు కట్టలేక, ఉన్నత విద్య చదవలేక, జీవితాల్లో మార్పు రాక, అంధకారంలో అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడుతున్న రోజులని. వీళ్ళకి ఏ రకంగా అయినా ప్రభుత్వం సహాయం చేయాలి. ఉన్నత విద్య, ఇంజనీరింగ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కానీ వీటి ఫీజులు కట్టలేని పరిస్థితి లక్షలాది కుటుంబాలకి ఆ రోజు ఆ పరిస్థితి ఉండేది. 2004 ఎన్నికల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత సహాయం అందించాల్సిందే అన్న ఒక దృఢ సంకల్పంతో ఆనాటి పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారు ఆనాటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేకూర్చిన విషయం ఇది. కాలేజీలు నిలవాలంటే స్టూడెంట్స్ రావాలి, స్టూడెంట్స్ చదువుకోవాలంటే కాలేజీలు రావాలి, ఉన్నత విద్య, సాంకేతిక విద్య చదవాలంటే వేల రూపాయలు, లక్షల రూపాయల కట్టాల్సిన పరిస్థితుల్లో గరీబులు ఉండాలి. కట్టలేక ఆనాడు కేవలం బిఏలు, బీకాములు చేసి సరైన ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్న రోజులవి. కొన్ని సంవత్సరాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు అగ్రవర్ణాలలో ఉన్న పేద పిల్లలు చదువుకోలేని జీవితాలు ముందుకు పోక ఇబ్బందులు పడుతున్న రోజులవి. అప్పుడుగా సాఫ్ట్వేర్ ప్రపంచంలో దూసుకుపోతున్న రోజులవి. ఫీ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రాము 2004 తర్వాత ఇంప్లిమెంట్ అయినాక ఇంజనీరింగ్ డిగ్రీలు ఇవాళ చేసి వేలాది మంది, లక్షలాది మంది తెలుగు యువత ఇవాళ ప్రపంచంలోని అతి పెద్ద సంస్థలకి మేనేజ్మెంట్ గా దిక్సూచిగా ఉన్నారంటే ఫీ రీయింబర్స్మెంట్ కారణం.
ఇది కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆర్ అగ్రవర్ణాలలో ఉన్న వెనుకబడ్డ తరగతులకే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మార్చిన స్కీమ్ ఇది. దేశ జీడీపీని పరుగులెత్తించిన స్కీమ్ ఇది. ఇవాళ అటువంటి స్కీమ్ని నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏ గతి పట్టిందంటే మళ్ళా